నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. కేసుల సత్వర పరిష్కారం కోసం మీడియేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఐ మహేష్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని గండిమాసానిపేటలో ఎల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ ప్రభాకర్, ఏఎంసీ చైర్పర్సన్ రజిత, వెంకట్రామరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి ధాన్యం విక్రయించి మోసపోవద్దన్నారు. క్వింటాకు ప్రభుత్వం రైతులకు ఏ గ్రేడ్ 2320, బి గ్రేడ్ 2300 చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఈఓ విశ్వనాథం, వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, రాజు, తిరుపతి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇల్లు మంజూరు, రైతు భరోసా పింఛన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈరోజు ప్రజావాణి 73 ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ చందర్, ఆర్డీఓ వీణా, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. డిఓ సతీష్ Okay, sir. Okay, sir. Other state people are Sir. I'll send a team, sir, joint team పంపించి కేసుల సత్వర పరిష్కారం కోసం మీడియేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ మహేష్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్తో కలిసి ఎస్ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలు పరిష్కరించేలా మండలానికి 2 కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఎడ్లబండ ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణ కేంద్రంలోని రామాలయం నుంచి లక్ష్మమ్మ ఆలయం వరకు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు తయారు చేసిన బండ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ మరియు నల్లపోచమ్మ అమ్మవార్లకు గ్రామ ప్రజలు సోమవారం ఘనంగా బోనాలు తీయడం జరిగింది. గ్రామంలోని పాడి పంట పిల్లాజల్లా చల్లగా ఉండాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే రేపు కుస్తీ పోటీలు నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పరామర్శించారు. సోమవారం నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో బోనాల్ తండాకి చెందిన మండలం బంజారా సంఘం అధ్యక్షులు గన్ను నాయక్ తల్లి మాజీ ఎంపీటీసీ కేతావత్ పెంబ్లీబాయి మరణించారు. సమాచారం అందిన వెంటనే వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆశీష్ చాంగ్వాన్. కేసుల సత్వర పరిష్కారం కోసం మీడియేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఐ మహేష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.